ఒక నగరంలో వందలాది శివాలయాలు ఉన్నా అక్కడ ఒక్క ఆలయంలోనూ పార్వతీదేవి విగ్రహం ప్రత్యేకంగా ఎందుకు లేదు? ఎందుకు ఈ ఆలయం నగరం మధ్యలోనే నిర్మించబడింది? అది కేవలం యాదృచ్ఛికమా లేక దాగి ఉన్న తాంత్రిక రహస్యమా? గర్భగుడిలో 4,000 లీటర్ల పాలు మాయమవుతున్నాయా? ధ్యానం చేస్తే అమ్మవారి గజ్జెల శబ్దం నిజంగానే వినిపిస్తుందా? ఒకప్పుడు ఉగ్ర రూపంలో ప్రపంచాన్ని కంపించిన అమ్మవారిని ఆదిశంకరాచార్యులు ఎలా శాంతింపజేశారు? అష్టాదశ మహాశక్తి పీఠాలలో రెండవది కోరికలను నెరవేర్చే దివ్యక్షేత్రం కాంచీపురంలోని కామాక్షి అమ్మన్ శక్తిపీఠం. తమిళనాడులోని పవిత్ర నగరం కాంచీపురంలో వెలిసిన కామాక్షి అమ్మన్ ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన శక్తి పీఠాలలో ఒకటిగా భావించబడుతుంది. పురాణాల ప్రకారం సతీదేవి నాభి భాగం ఇక్కడ పడిందని చెబుతారు. కొన్ని కథనాల్లో పుత్తికడుపు, వీపు లేదా దివ్య నేత్ర శక్తి ఇక్కడ ప్రత్యక్షమైందని కూడా విశ్వసిస్తారు. అందుకే ఈ క్షేత్రాన్ని అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా వెలసింది. కామ అంటే కోరిక, అక్షి అంటే చూపు, అంటే తన కటాక్షంతో భక్తుల కోరికలను నెరవేర్చే తల్లి. కామాక్షి అమ్మవారిని లలిత త్రిపుర సుందరి స్వరూపంగా పూజిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు యోగ ముద్రలో పద్మాసనంలో కూర్చుని దర్శనమిస్తారు. ఇది చాలా అరుదైన స్వరూపం. ఆమె చేతుల్లో చెరుకు విల్లు, పుష్ప బాణాలు, చిలుక కనిపిస్తాయి. తంత్రశాస్త్రాల ప్రకారం చెరుకు విల్లు మనసుకు ప్రతీక, పుష్పబాణాలు కోరికలకు ప్రతీక, చిలుక మంత్రశక్తికి ప్రతీక. కొన్ని రహస్య తాంత్రిక సాంప్రదాయాల్లో అమ్మవారి అసలు స్వరూపం వజ్రాలతో అలంకరించబడిన నాగరూపం అని కూడా చెబుతారు. ఆమె కళ్ళలో సరస్వతి జ్ఞానం, లక్ష్మి ఐశ్వర్యం నిండి ఉన్నాయని విశ్వసిస్తారు. ఒకసారి పార్వతీదేవి సరదాగా శివుడి కళ్ళను మూసింది. కానీ శివుడి కళ్ళే సూర్యుడు, చంద్రుడు. ఆ క్షణంలోనే ప్రపంచమంతా చీకటిలో మునిగిపోయింది. తన తప్పును గ్రహించిన పార్వతీదేవి భూమిపైకి వచ్చి కాంచీపురంలో ఘోర తపస్సు చేసింది. ఆమె ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి దాని ముందు దీక్షతో పూజ చేసింది. అప్పుడు ఒక భారీ వరద వచ్చింది. ఆ వరదలో శివలింగం కొట్టుకుపోకుండా పార్వతీదేవి దాన్ని హత్తుకొని కాపాడింది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఆమెను తన అర్ధాంగిగా స్వీకరించాడు అని చెబుతారు. పురాతన కథనాల ప్రకారం మొదట కామాక్షి అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండేదట. ఆమె శక్తి ఎంతో తీవ్రమై ఆలయం బయట కూడా ఆ ఉగ్రశక్తి ప్రభావం కనిపించేదని చెబుతారు. అప్పుడు ఆదిశంకరాచార్యులు కాంచీపురానికి వచ్చి అమ్మవారి ముందు పవిత్ర శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. దీనిని కామకోటి యంత్రం అని కూడా పిలుస్తారు. ఆ శ్రీచక్ర ప్రతిష్ఠ తర్వాత అమ్మవారి ఉగ్ర రూపం శాంతించి ఇప్పటికీ కరుణామయ కామాక్షి రూపంగా మారిందని విశ్వసిస్తారు. ఇప్పటికీ ఆలయంలో ఒక ప్రత్యేక సాంప్రదాయం కొనసాగుతోంది. కామాక్షి అమ్మవారి ఉత్సవ విగ్రహం ఆలయ ఊరేగింపుకు బయలుదేరే ముందుగా ఆదిశంకరాచార్యుల సన్నిధికి వెళ్లి అనుమతి తీసుకుంటుందని చెబుతారు. ఇది ఆదిశంకరాచార్యుల పాత్రకు ఇచ్చే గౌరవానికి చిహ్నం. ఆలయంలోని గర్భగుడి ముందు ఉన్న గాయత్రి మండపం 24 స్తంభాలతో నిర్మించబడింది. ఈ 24 స్తంభాలు గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలకు ప్రతీకలని చెబుతారు. కొంతమంది భక్తులు చెబుతున్నది ఏంటంటే ఈ మండపంలోని ఒక ప్రత్యేక ప్రదేశంలో ధ్యానం చేస్తే అమ్మవారి గజ్జెల శబ్దం వినిపిస్తుందట. ఇది ఆలయానికి సంబంధించిన అతి పెద్ద మిస్టరీల్లో ఒకటి. ప్రతి సంవత్సరం ఐపసీపురం సందర్భంగా అమ్మవారికి 1000 లీటర్ల పాలతో అభిషేకం చేస్తారు. సుమారు 4,000 లీటర్ల పాలు గర్భగుడి కింద ఉన్న రహస్య గుహలోకి వెళ్లి అదృశ్యమవుతాయని భక్తులు నమ్ముతారు. ఆ పాలు ఎక్కడికి వెళ్తాయి, ఎలా మాయమవుతాయి, ఇది ఇప్పటికీ పూర్తిగా అర్థం కాని రహస్యమే. కామాక్షి విలాసం అనే అరుదైన గ్రంథం ఈ ఆలయానికి సంబంధించిన ఎన్నో రహస్యాలను వివరిస్తుందని చెబుతారు. ఈ గ్రంథంలో కాంచీపురం పవిత్ర నిర్మాణం, ఆలయ ఆవరణాలు, శక్తి ప్రవాహాలు, తాంత్రిక రహస్యాలు, దేవి యొక్క పరమశక్తి గురించి వివరించబడిందని చెబుతారు. ఈ గ్రంథాన్ని ఇప్పటికీ కొన్ని వంశపారంపర్యం అర్చకులు మాత్రమే లోతుగా అధ్యయనం చేస్తారని అంటారు. కాంచీపురంలోని అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఎన్నో శివాలయాలు ఉన్నా ఎక్కడ పార్వతీదేవి సన్నిధి విడిగా కనిపించదు. ఏకాంబరేశ్వర ఆలయం వంటి ప్రసిద్ధి శివాలయాల్లో కూడా అమ్మవారి విగ్రహం ప్రత్యేకంగా ఉండదు. ఎందుకంటే కంచి మొత్తం మీద కామాక్షి అమ్మవారే పరమశక్తిగా విరాజిల్లుతారని విశ్వసిస్తారు. కాంచీపురంలోని ప్రతి శివాలయం అమ్మవారి శక్తిపైనే ఆధారపడి ఉందని భక్తులు నమ్ముతారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కాంచీపురం నగర నిర్మాణం ఒక చక్రంలా ఉంటే కామాక్షి అమ్మవారి ఆలయం సరిగ్గా దాని మధ్యలో ఉంటుంది. అంటే కాంచీపురం అనే ఆధ్యాత్మిక బ్రహ్మాండానికి కేంద్ర బిందువుగా కామాక్షి అమ్మవారు ఉన్నారు అని తాంత్రిక సాంప్రదాయాలు చెబుతాయి. కొన్ని పురాతన కథనాల ప్రకారం ఈ ఆలయంలో లేదా దాని సమీపంలో రహస్య భూగర్భ మార్గాలు ఉన్నాయని చెబుతారు. పూర్వకాలంలో రాజులు, ఋషులు ధ్యానం లేదా రహస్య పూజల కోసం వీటిని ఉపయోగించారనే ప్రచారం ఉంది.
అయితే ఇవి అధికారికంగా నిర్ధారించబడలేదు. భక్తుల విశ్వాసం ప్రకారం కామాక్షి అమ్మవారిని భక్తితో దర్శిస్తే వివాహ సమస్యలు తొలగుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది, సంపద ఐశ్వర్యం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, కోరికలు నెరవేరుతాయి, కుటుంబ సమస్యలు తగ్గుతాయి, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. కామాక్షి అమ్మవారి శక్తి మన కోరికలను కేవలం భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా శుద్ధి చేస్తుందని తంత్ర సంప్రదాయాలు చెబుతాయి. కోరికలను నెరవేర్చే కామాక్షి తల్లి శ్రీచక్ర రహస్యాలను దాచుకున్న మహాశక్తి పీఠం. కాంచీపురం అనే పవిత్ర నగరానికి కేంద్ర బిందువు. అష్టాదశ మహాశక్తి పీఠాలలో రెండవది కాంచీపురంలోని కామాక్షి అమ్మన్ శక్తిపీఠం. జై కామాక్షి మాత.